హిందువులు పూజించే తొలి ఆరాధ్య దైవము వినాయక స్వామి. అయితే ఈ వినాయక స్వామి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా అందరు రకాలుగా సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం జిల్లాలో యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఎన్నో ఏళ్లగా సుమారుగా చూసుకుంటే 30 నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఒక విగ్రహ రూపంలో ఎంతవరకు పెట్టేవాళ్ళు, దీన్నే పూర్తిగా ఈరోజు కోవిల్ రూపంలోనే పూర్తిగా ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం తరించిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యము వేలాది మంది భక్తులైతే మాత్రం ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇదంతా ఎలా చూడాలి ఏంటి? ఈ యొక్క చూస్తుంటే గతం కంటే ఈ ఏడాది కూడా అంతకంతకు భక్తులు కూడా పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు గతంలో మరి మట్టి విగ్రహాలను పెట్టి సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి నవరాత్రులు చేయడం జరిగేది. అది స్వామివారు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల ఈ కోవుల నిర్మాణం జరిగి ఇది 4వ చవితి జరుగుతుంది. అలాగే స్వామివారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ 4 సంవత్సరాల్లో సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. అలాగే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్పి ఆ సంపత్ వినాయకుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఈ కొత్తపేట విజయనగరంలో శ్రీ 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 సంపత్ వినాయక దేవాలయం మరి ఈరోజు విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ దేవాలయంకి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ కోవిల అభివృద్ధి గురించి మేమంతా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మీరు ఇంతకు మునుపు చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఓన్లీ ఒక విగ్రహ రూపంలోనే ఉత్సవాలు ఇటువంటి సందర్భంలో మాత్రమే 5 రోజులు 10 రోజులు 9 రోజులు ఉంచి మాత్రమే కంటిన్యూ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు పూర్తిగా ఒక కోవిల్నే ఇక్కడ నిర్మించారు. ఎందుకు ఎంత ఆలోచన మీకు వచ్చింది? ఏం జరిగింది అసలు? ఇప్పుడు గతంలో ఏదో ఆకతాయిగా ఏదో పిల్లలు పెడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా సరదాగా వినాయకుడు నవరాత్రులు చేయడం జరిగేది. అది సంవత్సరం కూడా అది అద్భుతంగా బాగా పూజా కార్యక్రమాలు జరుగుతూ మరి 3వ సంవత్సరం అంటే కోవిల నవరాత్రులు ఫస్ట్ టైం నుంచి 3వ సంవత్సరం ఈ దేవాలయం కట్టాలని ఆ రోజు ఆలోచన రావడం జరిగింది. అది కోవిల నిర్మాణం జరిగినంత వరకు కూడా నవరాత్రులు చేద్దామని చెప్పి గతంలో మేము ఆలోచన చేసి ఇక్కడ కార్యక్రమాలు జరగడం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారి తాలూకు నిర్ణయం అది రాబోయే కాలంలో కూడా ఈ దేవాలయం మంచిగా అభివృద్ధి జరగాలని మరి మేమంతా కూడా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి, ప్రధాన అర్చకులుగా అయితే ఉన్నారు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి? ఈరోజు ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? అయ్యా, ప్రతి నిత్యము కూడాను తెల్లవారుజామున 5:30 స్వామివారికి ఆవు పాలతో అభిషేకముతో ప్రారంభం అవుతుందండి. ఇంతవరకు కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా మన ఈ సంపత్ వినాయక స్వామివారి దేవాలయంలోని స్వామివారి అభిషేకము ఉదయం 5:30 గంటల నుంచి అభిషేకము, స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపానికి విశిష్టమైనటువంటి అలంకరణ, భక్తులచే ప్రతి నిత్యము కూడా పూజా కార్యక్రమము, ప్రతి బుధవారము కూడాను ఆదిత్యాది నవగ్రహ సహిత గణపతి మహాగణపతి రుద్ర హవనము ఈ కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు కానీ, మా దేవాలయ ధర్మకర్త గారి నుండి ఎట్ల పైడిరాజు గారు కానీ విశేషమైనటువంటి సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మం ఏ విధంగా ఉన్నదో ఏ విధంగా చెప్పిందో ఆ విధమైనటువంటి సనాతనాన్ని ఆచరిస్తూ, ఆచరింపజేసేదే సనాతనం అంటేను పూర్వం నుంచి ఆచరింపజేస్తూ వచ్చేటువంటి సనాతన హిందూ ధర్మంలోని గత 2 పుష్కర కాలముల నుంచి కూడా గణపతి నవరాత్రులు మాత్రమే చేస్తూ ఉండేటువంటి ఈ స్థలమున ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతోని అనుజ్ఞతతోని కూడా ఈ దేవాలయం ఆయనే ఎడ్ల పైడిరాజు గారే మా దేవాలయ ధర్మకర్త గారు ఈ దేవాలయాన్ని క్రయించుకొని ఈ యొక్క అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాలని మన సనాతన హిందూ ధర్మాన్ని పురోక్తి చేసేటువంటి విధముగా కూడాను ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా బ్రాహ్మణ పోషకులుగా, విశేష బ్రాహ్మణ పోషకులుగా ఆయన ఉండడం జరుగుతున్నదండి. తర్వాత వచ్చేసరికి ఈ దేవాలయంలో ప్రతీ నెలా కూడా సంకష్టహార చతుర్థి అనేటువంటి కార్యక్రమము చాలా విశేషముగా జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారము కూడా ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు కూడా గంట సమయము స్వామివారి గణపతి హోమము, ఇలాగా స్వామివారికి విశేషమైనటువంటి శక్తిని పెంచుతూ భక్తుల యొక్క ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి 4 కోరికలను, ధర్మబద్ధమైనటువంటి కోరికలను స్వామివారు తీరుస్తూ ఉండడం జరుగుతున్నది. ఈ దేవాలయానికి ప్రదక్షిణము 108 ప్రదక్షిణములు చాలా విశిష్టము. ఎవరైనా సరే తీరని కోరికలు గలవారిటువంటి భక్తులు 108 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరడానికి ముడుపులను కట్టి
16 రోజుల తర్వాత అవి స్వామివారికి బెల్లము పరవాణముగా తయారు చేసి మేము ఇక్కడ ఆ బెల్లాన్ని బియ్యాన్ని ఇస్తే మేమే ఇక్కడ బెల్లం పరవాణంగా తయారు చేసి వారి యొక్క గోత్రనామధేయాలతో స్వామివారికి నివేదన ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా బాలభోగముగాను. రెండవది మహారాజభోగము, సాయంకాలం సంధ్యాభోగము, 3 కాలములు కూడా స్వామివారికి ఎటువంటి ఆటంకము లేకుండా కూడా ఈ యొక్క 3 భోగములు కూడా స్వామివారికి జరుగుతున్నాయి. భక్తుల కోరికలు కూడా ఆ విధంగానే తీరుతున్నాయి స్వామి. రెండవది వచ్చేసరికి ఆ కోరిక తీరిన తర్వాత వారందరికి వారే వచ్చి స్వయంగా వచ్చినటువంటి చెప్పినటువంటి విధంగాను మాతోని స్వయంగా వచ్చి చెప్పినటువంటి విధంగా వివాహం కాకపోయినా విద్యలో ఈ సిఏసి చార్టర్డ్ అకౌంట్స్ ఇలాంటి పరీక్షల్లోని ఉత్తీర్ణులు కానటువంటి విద్యార్థులు కొంతమంది వచ్చి అయ్యా మేము ఇక్కడ గణపతి ప్రదక్షిణాలు చేసాము స్వామి, ఈ సంవత్సరం పాస్ అయ్యాము, అయ్యా మేము ఇలాగ యూపీఎస్లో పాస్ అయ్యామండి, అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి విద్యను కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందినటువంటి వారు అయినటువంటి వారు చాలామంది విశేషంగానే ఈ 4 సంవత్సరాలు కూడా మేము చూస్తున్నాం. రెండవది వచ్చేసరికండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానుసారము కూడాను ఈ యొక్క గణపతికి సంపత్ వినాయక స్వామి వారికి ఎవరైతే మొక్కుబడులు అనుకుంటున్నారో ఆ యొక్క మొక్కుబడులు తీర్చుకుంటున్న వారికి, ఆ ప్రదక్షిణాలు చేస్తున్న వారికి విశేషమైనటువంటి అనుగ్రహ పాసాన్ని స్వామివారు జరిపించడం జరుగుతున్నది. స్వామి సర్వేజనా సుఖనో భవంతు, సర్వేజనా సృజనో భవంతు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉత్సవాలు నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, కొన్ని దగ్గర 13 రోజులు జరుగుతాయి. ఈ ఏడాది అయితే 9 రోజులు మాత్రమే జరగాలని, చంద్రగ్రహణం కారణంగా 9 రోజులు మాత్రం జరగాలని చెప్తున్నారు. అసలు 9 రోజులకి ఎందుకు నిమజ్జనం చేస్తారు? అసలు నిమజ్జనం ఈ పూజల తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి? అసలు ఏంటి దీని యొక్క తాత్పర్యాలు ఏంటి? గణపతి అంటే ప్రకృతితో మమేకమైనటువంటిది. పార్వతి అంటే ప్రకృతి అని అర్థం. తొలి మాత మనకి పార్వతీదేవి యొక్క శరీర అశేషముల నుంచి జన్మించినటువంటి వాడు గణపతి. నలుగుపిండి నుంచి అందరికీ మనకు తెలిసినటువంటి వృత్తాంతమేది ఇందాక చెప్పినటువంటి విధంగాను. ఆమె యొక్క నలుగుపిండితో స్వామివారి యొక్క విగ్రహావిష్కరణ కానీ ప్రాణప్రతిష్ఠ కానీ జరిగింది. ప్రకృతి నుంచి వచ్చినటువంటిది మరలా ప్రకృతిలో మమేకమైతేనే ప్రకృతి మనకి శాంతపూర్వకంగా ఉంటుంది. లేదా ప్రకృతి వికృతిగా మారి మన మానవాళికి మనుగడకి అది ముప్పు కలిగి ఉంటుంది. అసలు గణపతి నవరాత్రులు 1873వ సంవత్సరంలో బాలగంగాధర తిలక్ అనేటువంటి స్వతంత్ర సమర యోధులతో ఇది ప్రారంభమై ఉన్నది. ఆ రోజున మనకి గణపతి పూజ భాద్రపద శుద్ధ చవితి అనగా ఈ రోజున మాత్రమే మనం చేసుకునేటువంటి వారం. కానీ దాదాపు ఆయన స్వతంత్ర సమరయోధ్యంలో ఉన్నటువంటి ఆ బాలగంగాధర తిలక్ గారు మనకి ఈ యొక్క స్వతంత్రాన్ని గురించి కానీ, ఈ యొక్క సమావేశాల గురించి కానీ, ఈ యొక్క సభను ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు అనుమతి లేనటువంటి పరిస్థితుల్లో మనకి బాలగంగాధర తిలక్ గారు 1873వ సంవత్సరంలో వచ్చినటువంటి భాద్రపద శుద్ధ చవితిని మొదలుకొని 9 రోజులు విశేషమైనటువంటి గణపతి నవరాత్రులని ఏర్పాటు చేసి ఆ గణపతిని సనాతన హిందూ సాంప్రదాయపూర్వకంగా పూజలను అనర్చి విధివిధమైనటువంటి జనులందరినీ కూడా ఏకం చేసి మన స్వతంత్ర సమరయోధ్యానికి ఆయన పాల్పడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దాదాపు 170 సంవత్సరాలుగా మనం ఈ గణపతి నవరాత్రులను చేసుకుంటూ వస్తున్నాం. మన సనాతన సాంప్రదాయం మనకి సనాతనం చెప్పినటువంటి 2 నవరాత్రులు, ఒకటి దేవి నవరాత్రులు శరన్నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు శ్రీరామ నవరాత్రులు. తర్వాత మనము ఏర్పాటు చేసుకున్నది ఈ గణపతి నవరాత్రులు. ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి విశేషమైనటువంటి అవతారాలని మనకి పొందింపజేస్తూ మనం అలంకారం చేసుకుంటూ గణపతికి విశేషమైనటువంటి భక్తులకి వివిధ కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారమే కాచేటువంటి కల్పవల్లిగా ఆ యొక్క గణపతిని మనము విరాజిల్లుతూ వస్తున్నాం స్వామి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే గణేశుని యొక్క ఉత్సవాలు చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటి, పూజా విధానాలు ఏమిటి, ఏ విధంగా చేస్తారు, ఏం చేస్తారు, అసలు ముఖ్యంగా నవరాత్రులు ఎందుకు చేస్తారు, ఆ తర్వాత నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారు అనేటువంటి ఎన్నో విషయాలు అయితే మనతో పాటు పాల్పంచుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.